నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అజెండాలోని అంశాలపై చర్చ లేకుండానే ముగిసిన మున్సిపల్ సాధారణ సమావేశం మదనపల్లె జిల్లా ఏర్పాటుపై కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని పట్టుపట్టిన ముగ్గురు కౌన్సిలర్లు చిన్న స్థాయి మధ్య తరగతి ప్రజలకు చేయూతగా టౌన్ బ్యాంక్ సేవలు ఉన్నాయి చిన్న స్థాయి మధ్య తరగతి ప్రజలకు చేయూతగా టౌన్ బ్యాంక్ సేవలు ఉన్నాయి. టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ వెల్లడి. డిసెంబర్ 3న ఘనంగా శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపు. పురపాలక అభివృద్ధి, మౌలిక వస్తువుల సదుపాయాల కల్పన అజెండాలోని అంశాలపై కౌన్సిల్ సమావేశంలో చర్చించకుండానే మున్సిపల్ సమావేశం రసాబసగా ముగిసింది. మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ పరపన మనూజ అధ్యక్షతన మున్సిపల్ సమావేశం ప్రారంభమైన వెంటనే సీనియర్ కౌన్సిలర్లు నాగార్జున బాబు, తులసి రామకృష్ణ, కరీముల్లాలు మదనపల్లెను జిల్లాగా ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేయాలని పట్టుబట్టారు. మెజారిటీ కౌన్సిలర్లు అజెండాలోని ప్రతిపాదనలను చదవకుండానే అన్ని అంశాలకు ఆమోదం తెలపడంతో నిరసన వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ తులసి రామకృష్ణ సమావేశం నుండి బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. వైసీపీ కౌన్సిలర్లు మదనపల్లి జిల్లాగా ప్రకటించిన విషయంపై ధన్యవాదాలు తెలపకుండానే అజెండాలోని అంశాలకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కౌన్సిలర్ కరీముల్లా, నాగార్జున బాబులు జిల్లా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలపాలని పట్టుబట్టారు. దీనిపై కౌన్సిలర్లు వాదోపవాదనలు చేసుకుంటూ సభను రసాబసగా ముగించారు. వైసీపీ కౌన్సిలర్ కాజా హుసేన్ కౌన్సిలర్ కరీముల్లాను ఉద్దేశించి వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లి కౌన్సిల్ సమావేశం జరగకుండా అడ్డుపడతావంటూ వాదనలకు దిగడంతో కౌన్సిల్ హాల్ కేకలతో దద్దరిల్లింది. వైసీపీ కౌన్సిలర్ ప్రసాద్ బాబు అజెండాలోని 4 అంశంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చర్చ జరగనీయకుండా ఆమోదం తెలపడం భవ్యమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్లు జింకా వెంకటాచలపతి, నూర్ అజాం, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లి జిల్లా అలాగే నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో మాటిచ్చారు, మదనపల్లి జిల్లా వేస్తామని చెప్పి. అలాగే మదనపల్లి ఎమ్మెల్యే గారు 18 నెలల నుండి అనిశ్చితంగా పోరాటం చేసి అసెంబ్లీలో తన యొక్క దళాన్ని పిలిపించి మదనపల్లిని జిల్లాగా చేయాలని ఎంతో పోరాటం ప్రదర్శించారు. వీరి అందరి కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా మన మదనపల్లి జిల్లా అయింది. మనకు ఎంతో ఈరోజు ఆనందమైన రోజు. మదనపల్లి ఎంతో భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందుతుంది. మనమంతా ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేమి, లోకేష్ గారికి అయితేమి, మన ఎమ్మెల్యే గారికి అయితేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేమి, మనం అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన అందరూ దయనుంచి మన జిల్లా మదనపల్లి జిల్లా అందరూ కృతజ్ఞతలు తెలిపాలని ప్రభుత్వ కార్యక్రమము, ప్రభుత్వం డిక్లేర్ చేసినటువంటి కార్యక్రమము ప్రభుత్వం జిల్లాగా ప్రకటించింది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలా, దాంట్లో అనుమానమే లేదు. కాకపోతే అంతకు ముందు ఇది జిల్లా కావాలని చెప్పేసి అనేక మంది ప్రజా సంఘాలు, కార్మికులు, దర్శకులు, రైతులు, మహిళలు దేశంలోనే ఒక జిల్లా కోసం ఇంత దీర్ఘంగా పోరాటం చేసిన చరిత్ర యానాడు లేదు. ఎందుకంటే మదనపల్లి భారతదేశంలోనే అతి పెద్ద రెవెన్యూ జిల్లాలో ఒకటిగా ఉంది. అటువంటి మదనపల్లిని జిల్లాగా ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మనకు అదృష్టము, మనం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ మదనపల్లికి ఎమ్మెల్యే అయినటువంటి షాజహాన్ బాషా గారు అతనికి అవకాశం వచ్చినట్టు అసెంబ్లీలో జిల్లా గురించి మాట్లాడారు. అంతేకాకుండా ఈ జిల్లా జరిగేటటువంటి పోరాటంలో ఆయన ఈ యొక్క ఉద్యమంతోనే ఉన్నాడు. అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు. అనేక సార్లు తన గలాన్ని విప్పినాడు. అందుకు మనం ఖచ్చితంగా మనకు జిల్లాగా మన మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మనకు వచ్చింది కాబట్టి, మనం ఉన్నప్పుడే వచ్చింది కాబట్టి ఇది కూడా మనకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క జిల్లా రావడానికి ప్రయత్నం చేసిన, పోరాటం చేసిన, ఉద్యమాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా విప్లవ అభినందనలు, ఉద్యమ అభినందనలు. ఇది
ఇంపార్టెంట్. మదనపల్లి పట్టణ ప్రజల ప్రతి ఒక్కరి నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మన మదనపల్లి శాసనసభ్యులైనటువంటి జగన్ గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, వీళ్ళందరికీ కూడా మదనపల్లి పట్టణ ప్రజలందరి తరపు నుంచి కూడా మదనపల్లి జిల్లాగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి గౌరవ సభలో అందరికీ మర్యాదపూర్వకంగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా మాట్లాడవచ్చు. దాన్ని సభని మొదలు పెట్టకముందే మాట్లాడడం అనేది కూడా ఇది కాదు. ఏదైనా 0 అవర్ అనేది డిస్కషన్ మాత్రమే తీసుకొచ్చే ఇది సబ్జెక్ట్ మాట్లాడడానికి కాదు. ఏదైనా అంటే మాట్లాడడానికి ఎవరికైనా ఏ కౌన్సిలర్కైనా అవకాశం ఇస్తా అంటే మాట్లాడచ్చు, దాంట్లో తప్పు లేదు. అంతేగాని ఇక్కడ వాదనాలకి తావులేదు. అంతేకాకుండా అభివృద్ధి అనేది గవర్నమెంట్ నుండి వచ్చే నిధుల మీద, మన జనరల్ ఫండ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఏ వార్డులో ఏ ప్రయారిటీ ప్రకారం నడుస్తుంది పోతుంది తప్పితే ఎవరి ఇది ఉండదు. ఇక్కడ గవర్నమెంట్ మున్సిపాలిటీకి సంబంధించిన డైరెక్షన్స్ మాత్రమే నడుస్తుందని కూడా గౌరవ సభ్యులు గమనించాలి. ఈనాటి సమావేశంలో ముందుగా వర్షాకాలం ఉంది, అందులో చలికాలం ఉంది కాబట్టి దయచేసి శానిటేషన్ వాళ్ళు శానిటైజర్ విభాగం వాళ్ళకి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. డీసిల్టేషన్ కావచ్చు, చెట్లు దోమలు ఎక్కువైపోతూ ఉంటాయి, వాటి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా స్ప్రేయింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ స్ప్రేయింగ్ ఫాగింగ్ పెట్టి ఖచ్చితంగా ప్రతి వార్డులోనూ ప్రయారిటీగా తీసుకొని చేయించాల్సిందిగా. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ డెంగ్యూ, మలేరియా ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి. దాని మీద ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సబ్జెక్టు చదవాలా, చదివిన తర్వాత చర్చకు పెట్టాలా, చర్చలో ఇదేనండి ప్రొసీడింగ్ ఉన్నది అని చెప్తారా అంటే సబ్జెక్ట్ చదవవు, సబ్జెక్ట్ చదవవు కదా, చర్చ జరగకుండా చర్చ జరగాలి. గెలిచింది ఒక సంవత్సరం కదా, ఇంకా ఇంకో వయసు చేస్తారు, ఇంకా ఇంకో వయసు చేస్తారు. వయసు చెప్పండి, భర్తలు మాట్లాడాలి, అక్కడ మాట్లాడు, మా గతంలో ఆమోదం, మా గతంలో ఆమోదం. అధ్యక్ష, ఈ కార్మికుల్ని 29వ అంశంలో చాలా అవసరాలు జరుగుతున్నాయి. 2 నెలలకు ముందే ఇది రద్దు చేసి దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. దాదాపు అంచనా వ్యయం వచ్చి 1,06,30,000 రూపాయలు అంచనా అని ఒక టెండర్ ఎస్ఎంఎన్ కన్స్ట్రక్షన్ వారికి ఇవ్వాలని చెప్పి ఈ అజెండాలో పేర్కొంది. దీని మీద చాలా అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ అంశం రద్దు చేసి కార్మికులు ఆ రోజు మన ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో దాదాపు 60 మంది నుంచి 70 మంది పెంచి మదనపల్లి నియోజకవర్గం అంతా శానిటేషన్ అద్భుతంగా తీర్చిదిద్ది వాళ్ళ ప్రాణంగా పెట్టి 15,000 మాత్రమే నెలకు చేతులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు దీన్ని అంశం తీసుకుంటే ఒక మనిషికి 23,000 రూపాయలు నెల మొత్తము ఉండాలని చెప్పిందని నేను చూపిస్తాను. కానీ ఎక్కడ పని చేస్తున్నారో ఏమనేది వీటి కింద కొంత క్లారిటీ రావాలని చెప్పి రద్దు చేయించింది అధ్యక్ష. దాని మీద ఒక క్లారిఫికేషన్
అధిక వడ్డీలు జమీందారు వ్యవస్థ నడిచే రోజుల్లో చిన్నస్థాయి మధ్యతరగతి కుటుంబాలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో 1924లో గంగారపు పెద్ద రెడ్డప్పారెడ్డి కొంతమంది ఖాతాదారులతో డిపాజిట్ రూపంలో మదనపల్లి కోఆపరేటివ్ బ్యాంకును స్థాపించారని బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు బ్యాంకు డైరెక్టర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 3న పట్నంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి హాజరవుతారని బ్యాంకు షేర్ హోల్డర్స్, డిపాజిటర్లు, ఖాతాదారులు, శ్రేయోభిలాషులు ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో వైస్ చైర్మన్ మహర్షి, డైరెక్టర్లు శ్రీరామ, రవికాంత్ బాబు, జోలపాల్య మహేంద్ర, సోము, ఆకుల కృష్ణమూర్తి, పసుపు రవి, సత్తార్, నిరంజన్ కుమార్, భాస్కర్ పాల్గొన్నారు. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు, ఈ బ్యాంకుకు మేము డైరెక్టర్గా మొదలుపెట్టి వైస్ చైర్మన్గా ఉండి చైర్మన్గా 3వసారి దీనికి ఎన్నుకోబడ్డాను. అయితే ఈరోజు బ్యాంకు స్థాపించినప్పటి నుంచి 100 సంవత్సరాలు పూర్తయింది. ఈ 100 సంవత్సరాల్లో చాలామంది చైర్మన్లుగా ఉన్నారు. నేను 8th చైర్మన్, 8వ చైర్మన్గా ఈరోజు ఉన్నాను. 24లో కోఆపరేటివ్ సిస్టము మదనపల్లిలో టౌన్ బ్యాంక్ పెట్టడము ఆ రోజుట్లో గంగారు పెద్దపరెడ్డి గారు దీన్ని స్థాపించారు. అయితే ముఖ్య కారణం ఏమంటే అధిక వడ్డీలు, ధనికులు, జమీందార్ తనం వ్యవస్థ జరిగే టైంలో చిన్న స్థాయి వాళ్ళను వ్యాపారపరంగా కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళందరినీ కూడా ప్రజలను ముందుకు తీసుకోబోయేదానికి ఈ కోఆపరేటివ్ సిస్టంలో అప్పుడుండే సభ్యులు ఒక్కొక్కరు ఇంతని వాళ్ళు డబ్బులు పెట్టి దాన్ని బ్యాంకులో వేసి డిపాజిట్లుగా ఆ రోజు లోన్లు ఇచ్చి బీదవాళ్లకు అట్టడుగున వర్గాలను కాపాడేదానికి మొదలైంది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 1924. 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను మదనపల్లి ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్, ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో, బుగ్గకాలువ, నాదెళ్ల నారాయణ స్వామి కాలనీలో దీన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వము కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ సిస్టానికి వ్యతిరేకం కాదు. మమ్మల్ని అందరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు మదనపల్లిలో ఉన్న 2వసారి శాసనసభ్యులుగా ఎన్నికైన షాజహాన్ బాషా గారు కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంకుకు మద్దతు ఇస్తూ ముందుకు సాగేదానికి వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చారు. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలో ఉండే 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఈ బ్యాంకును ఇంకా కొన్ని బ్రాంచులు పెట్టి డిపాజిట్లు పెంచి ప్రజలకు సౌకర్యం కలిగేట్లుగా మీ తోడ్పాటు మదనపల్లి నియోజకవర్గ ప్రజలు, మదనపల్లి పట్టణ వాసులు అందరూ ఉంటారని సవినీయంగా నేను మీ అందరినీ కోరుకుంటాను. ఈ టౌన్ బ్యాంకు శత జయంతి ఉత్సవాలు డిసెంబర్ 3వ తేదీన జరుపుకోవడం అనేటటువంటిది చాలా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి సమయంగా మనమందరం కూడా భావించవచ్చు. దానిలో నా మిత్రుడు నాదెండ్ల విద్యాసాగర్ గారు, అతని సహచరులు ఈ బ్యాంకుకు దాదాపు 25 సంవత్సరాల నుంచి వారి సేవలు అందిస్తూ వస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి ఖాతాదారులు కావచ్చు, మదనపల్లి ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రేపు 3వ తేదీ జరగబోవు ఈ శుభ సమయాన్ని అందరూ కూడా వినియోగించుకుని ఆ కార్యక్రమానికి జయప్రదం చేయాలని కోరుతూ, ఈ కార్యక్రమానికి అటు జిల్లా అయిన దానికి ఇటు శత జయంతి ఉత్సవాలకు మన విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా మదనపల్లి గౌరవ శాసనసభ్యులు గారు ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ టౌన్ బ్యాంకుకు వెన్నంటే ఉండి టౌన్ బ్యాంకు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయడానికి కూడా ఆయన ప్రతి ఒక్క విషయానికి కూడా ముందు ఉంటున్నారనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతున్నాను. అటువంటి పత్రికా విలేకరులకు మరియు సోషల్ మీడియా
వారికి ప్రతి ఒక్కరికి నమస్కారము. ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవాలు డిసెంబర్ 3వ తారీఖున ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగులాగా మా చైర్మన్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మొత్తం కమిటీ సభ్యులందరూ నిశ్చయించినాము. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ ఖాతాదారులు కానీ, మా ఇన్విటేషన్లో ఉన్న ప్రముఖులు కానీ, మరియు మా స్నేహితులు కానీ 3వ తారీఖు ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఆనాడు జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రేపు నెల 3వ తేదీ ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవములు అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్. ఈ కార్యక్రమానికి షేర్ హోల్డర్సు, డిపాజిట్దారులు, ఖాతాదారులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. 1924లో పెద్దపరెడ్డి గారు స్థాపించారు. నేను మా చైర్మన్ గారు, పసుపూడి రవీణ గారు, మిగతా డైరెక్టర్ అంతా కూడా 1995లో డైరెక్టర్గా అయినాము. అదేవిధంగా సిల్వర్ జూబ్లీ 75 ఇయర్స్లో కూడా మేమంతా ఉన్నాము. మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదే 100 డేస్ శత జయంతి ఉత్సవాలకు కూడా మేము ఉన్నామంటే మాకు చాలా గర్వకారంగా ఉంది. మాకు మదనపల్లి పబ్లిక్, షేర్ ఓటర్సు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదములు. ఏపీఐఏసీ డైరెక్టర్ గా ఈ నెల 26న విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని నవంబర్ 30న ఉదయం 10:30 పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం కోసం మదనపల్లి పట్టణ పురవీధుల్లో కృతజ్ఞత ర్యాలీ నిర్వహిస్తున్నామని మై ఫోర్స్ మహేష్ తెలిపారు. నిన్న మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు అమర్ నారాయణ, ఆకేపాటి సుభాషిణి, నరేష్, ఉమేష్, భవ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కృతజ్ఞత ర్యాలీకి ప్రతి ఒక్కరూ హాజరై దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్ద కాలం తనతో పాటు జనసేన పార్టీ కోసం కృషి చేసి తాను వేసిన ప్రతి అడుగులో తోడ్పాటును ఇస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు జయభవ్య మాట్లాడుతూ ఈ కృతజ్ఞత ర్యాలీ ఉదయం 10:30 మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఏపీఐఏసీ కార్యాలయం నుండి ప్రారంభమై పట్టణ పురవీధుల మీదుగా సాగి మళ్లీ ఏపీఐసీ కార్యాలయం వద్దకు చేరుకుంటుందని, అనంతరం సన్మాన సభ జరుగుతుందని తెలిపారు. కావున జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రేపు ఉదయం 10:30 మన మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏపీఐసీ కార్యాలయం దగ్గర నుంచి కృతజ్ఞత ర్యాలీ నిర్వహించబోతున్నాం. కావున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మైఫోర్స్ సభ్యులు, మదనపల్లె పట్టణ పుర ప్రజలు అందరూ కూడా ఈ కృతజ్ఞత ర్యాలీకి విచ్చేసి ఏదైతే మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామో దీంట్లో దశాబ్ద కాలంగా మీరు నా పైన చూపించిన ప్రేమాభిమానాలు కానీ, అలాగే మీరు నాకు ఇచ్చిన తోడ్పాటుకు కానీ రేపు ఉదయం 10:30 మీరందరూ కూడా విచ్చేసి ఈ కృతజ్ఞత ర్యాలీని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. రేపు ఉదయం 10:35 మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏపీఐసీ కార్యాలయం నుంచి ప్రారంభమై అంబేద్కర్ సర్కిల్, సిటిఎం రోడ్ మీదుగా టౌన్ బ్యాంక్ సర్కిల్, అలాగే బెంగళూరు బస్ స్టాండ్, అనిబెసెంట్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగుట్టవరపల్లి మీదుగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి మళ్ళీ ఏపీఐసీ కార్యాలయంకి ఈ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించబోతున్నాం. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అలాగే ఈ ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, అందరికీ ఖచ్చితంగా చాలామందికి ఫోన్లు కానీ ఇంకోటి కానీ చేయడం జరిగింది. కానీ ఎవరైనా కానీ
ఇది నా వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ఇది మనందరి కార్యక్రమం, ఇది జనసేన పార్టీ కార్యక్రమం. మై ఫోర్స్ మహేష్ అంటే పవన్ కళ్యాణ్ గారి జెండా, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి వ్యక్తి జనసేన పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్కరిది ఈ కార్యక్రమం. సో మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. 10:30 గంటలకి జరగబోయే కృతజ్ఞత ర్యాలీలో ప్రతి ఒక్క జన సైనికులు పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమం 10:30కి ఏపీఐసి ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి మదనపల్లి పురవీధుల గుండా ప్రయాణం చేసి తర్వాత కార్యక్రమం ర్యాలీ ముగిసిన తర్వాత 12:30కి అభినందన సభ కార్యక్రమం ఉంటుంది. ఈ అభినందన సభ కార్యక్రమం అయిన తర్వాత ఆ భోజన కార్యక్రమం ఉంటుంది. ఆ భోజనాలు కూడా ప్రతి ఒక్కరూ ఎవరు మిస్ కాకుండా కార్యక్రమం వెంటనే ప్రతి ఒక్కరు భోంచేసేవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మన మహేష్ అన్న గారు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి మన కోసం ఎంతో శ్రమించి, పార్టీ కోసం శ్రమించి ఎంతో బలోపేతాన్ని చేసేదానికి కారణమైనటువంటి వ్యక్తికి మన ఘన సన్మానంగా మనం భావించి అందరూ ప్రతి ఒక్క జనసైనికుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ గారి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు నా మిత్రుడు మైఫోర్స్ మహేష్ గారు పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి, అదేవిధంగా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడినందుకు గాను మా అధ్యక్షుల వారు ఏపీఐఐసి డైరెక్టర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా 26వ తేదీ ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి రావడం జరిగింది. 30వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు మదనపల్లె ఏపీఐఐసి ఆఫీసు నుండి పురవీధుల మీదుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఏపీఐఐసి డైరెక్టర్ ఇచ్చినందుకు గాను, అదేవిధంగా ఆయన దాదాపు 125 రోజులు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించినందుకు గాను కృతజ్ఞత ర్యాలీగా పురవీధుల్లో చేయడం, దాని తర్వాత 12 గంటల సమయానికి మైఫోర్స్ మహేష్ మాతృ సంస్థ అయినటువంటి మైఫోర్స్ ఆధ్వర్యం, అదేవిధంగా జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అభినందన సభ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జన సైనికులు, అదేవిధంగా మైఫోర్స్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆ సిద్ధాంతాలను ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వచ్చినోళ్ళు ఒక విందు ఉంటుంది, అందులో పాల్గొని ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన A1 అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు మరో 3 నిందితులను తంబలపల్లి కోర్టులో హాజరుపరచడం జరిగిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. A1 అద్దేపల్లి జనార్దన్ రావు, A27 తిరుమల శెట్టి శ్రీనివాసరావు, A28 తాండ్ర రమేష్ బాబు, A29 అల్లా బక్షులకు 2 వారాల పాటు తంబలపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులను ఎక్సైజ్ పోలీసులు మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. మీరు నాకు కోఆపరేట్ చేస్తే కదా, మీ కోఆపరేట్ వచ్చింది ఇలా మామూలు.
మదనపల్లెను జిల్లాగా ప్రకటించినందుకు తమ్మలపల్లి నియోజకవర్గం అంగళ్ళు కూడలిలో కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు. జనసేన నాయకులు కుప్పల రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం పాల్గొన్నారు. కురబలకోట మండల అధ్యక్షులు గుర్రాల మనోజ్ గల్లా అంజీ, పీటీఎం సోమశేఖర్ అంజీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబులకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. మదనపల్లి జిల్లా సాధించుకున్నాం. మదనపల్లి జిల్లా జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై కూటమి. ఒక నిమిషం జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై మోదీ, జై మోదీ, జై మోదీ, మోడీ గారి నాయకత్వం. తంబలపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు 4 నియోజకవర్గాల ప్రజల తరఫున మేమందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకుల ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లి జిల్లా అనే దానికోసము ఇక్కడున్న రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మన శివారెడ్డి, మనోజు, రమేష్, తెలుగుదేశము, బీజేపీ అందరూ కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప ఇంకా కుల సంఘాలు, మేధావి సంఘాలు అందరూ కూడా 2022 నుంచి ఎన్నో రకాలుగా పోరాటాలు చేసినారు. మదనపల్లి జిల్లా కావాలని పూర్తి సహాయ సహకారం తంబలపల్లి నియోజకవర్గంలో అందించినారు. తంబలపల్లి అందించినారు, పీలేరు వాళ్ళు పూర్తి సహకారం అందించినారు. అలాగే పుంగనూరు వాళ్ళు కూడా వ్యతిరేకం చేయలేదు. మదనపల్లి నిర్మాణం చేయడానికి ఈ 3 కాన్స్టిట్యూషన్స్ కూడా ఎవరూ వ్యతిరేకం చేయకుండా ప్రేమ, అభివృద్ధి గురించి పోరాటాలు చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేస్తున్న పోరాటాలకి వాళ్ళు మా మీద అందరి మీద కేసులు పెట్టారు. ఇక్కడ చాలా మంది కేసులు పెట్టారు. ఇంకా కేసులు ఇంకా రెండు కేసులు ఉన్నాయి. ఎన్నో ఛార్జీలు పెట్టినారు, ఎన్నో బీదవర్ కేసులు పెట్టినారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినారు. అసలు రాయచోటి కూడా జిల్లాలో ఎటువంటి మార్పు ఉండదు. రాయచోటి కూడా అట్లే పెడతాము. మదనపల్లి ప్రత్యేక జిల్లా చేస్తామని 2 మాటలు ఇవ్వడం జరిగింది. అక్కడ మాట నిలబెట్టుకున్నారు, ఇక్కడ మాట నిలబెట్టుకున్నారు. ఇది ప్రభుత్వం గొప్పతనం. ఈ ప్రభుత్వం గొప్పతనంలో, ఈ మంచి ప్రభుత్వంలో ఎన్నో మంచి చేసే కార్యక్రమాలు నెక్స్ట్ ఫ్యూచర్లో చాలా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ గమనించండి. ఏదైతే మంచి చేసే ప్రభుత్వం వచ్చిందో ఆ మంచి చేసే దిశగా మేము ఉన్నామో మాకు మీరు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అజెండాలోని అంశాలపై చర్చ లేకుండానే ముగిసిన మున్సిపల్ సాధారణ సమావేశం. మదనపల్లె జిల్లా ఏర్పాటుపై కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపాలని పట్టుపట్టిన 3 కౌన్సిలర్లు. చిన్న స్థాయి మధ్య తరగతి ప్రజలకు చేయూతగా టౌన్ బ్యాంకు సేవలు ఉన్నాయి. చిన్న స్థాయి మధ్య తరగతి ప్రజలకు చేయూతగా టౌన్ బ్యాంకు సేవలు ఉన్నాయి. టౌన్ బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ వెల్లడి. డిసెంబర్ 3న ఘనంగా శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.